హాయ్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్లో ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుంటున్నాం. జనరల్ నాలెడ్జ్లో 2 టైప్స్ ఉంటాయి, స్టాండర్డ్ జీకే, కరెంట్ జీకే. స్టాండర్డ్ జీకేలో గతంలో జరిగిన విషయాలు, గతంలో జరిగిన సంఘటనలు తెలియజేయబడతాయి. గతంలో ఉన్నటువంటివి, మార్చలేనటువంటివి, స్థిరంగా ఉన్న విషయాలు స్టాండర్డ్ జీకేలో తెలియజేయబడతాయి. కరెంట్ జీకేలో వర్తమాన అంశాలకు సంబంధించినవి, ప్రజెంట్ ఇష్యూస్ ఉంటాయి. మనం స్టాండర్డ్ జీకేలో ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. నా ఛానల్ గ్రోత్కి మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని నేను చాలా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టాండర్డ్ జీకేలో మనం ఈ వీడియోలో సినిమా విశేషాలు, సినిమా విశేషాలు గురించి తెలుసుకుంటున్నాం. మొట్టమొదటి సినిమా పుండలిక 1912. మొట్టమొదటి సినిమా, భారతదేశంలో మొట్టమొదటి సినిమా పుండలిక 1912. పుండలిక 1912. నిర్మాతలు ఆర్జీ టోర్నీ మరియు ఎస్జి చిత్రే. మొదటి సినిమా పుండలిక 1912. నిర్మాతలు ఆర్జీ టోర్నీ మరియు ఎస్జి చిత్రే. ఆర్జీ టోర్నీ మరియు ఎస్జి చిత్రే. మొదటి సినిమా పుండలిక 1912. దాదాసాహెబ్ ఫాల్కే నిర్మించిన మొదటి సినిమా, దాదాసాహెబ్ ఫాల్కే నిర్మించిన మొదటి సినిమా రాజా హరిశ్చంద్ర 1913. రాజా హరిశ్చంద్ర 1913. దాదాసాహెబ్ ఫాల్కే నిర్మించిన మొదటి సినిమా రాజా హరిశ్చంద్ర 1913. రాజా హరిశ్చంద్ర 1913. మొదటి టాకీ సినిమా ఆలం ఆరా 1931. మొదటి టాకీ సినిమా ఆలం ఆరా 1931. మొదటి టాకీ సినిమా ఆలం ఆరా 1931. నిర్మాత అర్దేషిర్ ఇరానీ. నిర్మాత అర్దేషిర్ ఇరానీ. మొదటి టాకీ సినిమా ఆలం ఆరా 1931. మొట్టమొదటి టాకీ సినిమా. అంతకుముందు మూగ సినిమాలు వచ్చేవి, మాటలు, డైలాగులు, పాటలు ఉండేవి కావు, మూగ సినిమాలు వచ్చేవి. మొట్టమొదటి టాకీ సినిమా ఆలం ఆరా. మొట్టమొదటి టాకీ సినిమా ఆలం ఆరా 1931. నిర్మాత అర్దేషిర్ ఇరానీ. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం బొంబాయి. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం బొంబాయి. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం బొంబాయి. మొదటి సినిమా ప్రదర్శన 1958 బొంబాయి. 1958 బొంబాయి. మొదటి సినిమా ప్రదర్శన 1958 బొంబాయి. మొదటి షార్ట్ తక్కువ నిడివి గల ఫిల్ము రెజ్లర్
1889 సంవత్సరం. రెజ్లర్ మొదటి షార్ట్ ఫిల్ము తక్కువ నిడివి గల సినిమా. మొదటి షార్ట్ ఫిల్ము తక్కువ నిడివి గల సినిమా. మొదటి షార్ట్ ఫిల్మ్ రెజ్లర్ 1889 సంవత్సరం. రెజ్లర్ సినిమా. రెజ్లర్ 1889. నిర్మాత హెచ్ఎస్ భటివాడేకర్. భటివాడేకర్ నిర్మాత హెచ్ఎస్ భటివాడేకర్. మొట్టమొదటి షార్ట్ ఫిల్ము రెజ్లర్ 1889. రెజ్లర్ 1889. నిర్మాత హెచ్ఎస్ భట్వాడేకర్. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, పూణే 1960లో స్థాపించారు. పూణేలో ఉంది. 1960లో స్థాపించారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, పూణే 1960. ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన మొదటి భారతీయ సినిమా దర్శకుడు. భారతీయ చిత్రం మదర్ ఇండియా. సినిమా దర్శకుడు మహబూబ్ ఖాన్. ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన మొదటి భారతీయ సినిమా మదర్ ఇండియా 1957 సంవత్సరం. మదర్ ఇండియా 1957 సంవత్సరం. మొదటి భారతీయ సినిమా. ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన మొదటి భారతీయ సినిమా మదర్ ఇండియా. దర్శకుడు మహబూబ్ ఖాన్. ఆస్కార్ అవార్డు పొందిన మొదటి భారతీయ వనిత భాను అతాయా గాంధీ. చిత్రంలో కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతాయా. ఆస్కార్ అవార్డు పొందిన మొదటి భారతీయ వనిత భాను అతాయా గాంధీ సినిమా. ప్రత్యేక ఆస్కార్ అవార్డు పొందిన భారతీయుడు సత్యజిత్ రే. ప్రత్యేక ఆస్కార్ అవార్డు పొందిన భారతీయుడు సత్యజిత్ రే. ప్రత్యేక ఆస్కార్ అవార్డు పొందిన భారతీయుడు సత్యజిత్ రే. ఆస్కార్కు నామినేట్ అయిన భారతీయ చిత్రం లగాన్. ఆస్కార్కు నామినేట్ అయిన భారతీయ చిత్రం లగాన్. ఆస్కార్కు నామినేట్ అయిన భారతీయ చిత్రం లగాన్. భారతదేశంలో నిర్మించి 8 ఆస్కార్ అవార్డులు పొందిన చిత్రం స్లమ్ డాగ్ మిలియనీర్ 2009 సంవత్సరం. భారతదేశంలో నిర్మించి 8 ఆస్కార్ అవార్డులు పొందిన చిత్రం స్లమ్ డాగ్ మిలియనీర్ 2009 సంవత్సరం. భారతదేశంలో నిర్మించిన 8 ఆస్కార్ అవార్డులు పొందిన చిత్రం స్లమ్ డాగ్ మిలియనీర్ 2009. 2 ఆస్కార్ అవార్డులు పొందిన తొలి భారతీయుడు ఏఆర్ రెహమాన్. 2 ఆస్కార్ అవార్డులు పొందిన తొలి భారతీయుడు ఏఆర్ రెహమాన్. 2 ఆస్కార్ అవార్డులు పొందిన తొలి భారతీయుడు ఏఆర్ రెహమాన్. రీసెంట్గా ట్రిపుల్ ఆర్ సినిమాకి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారికి మరియు గేయ రచయిత నాటు అనే పాటకు గేయ రచయిత చంద్రబోస్ గారికి ఆస్కార్ అవార్డులు దక్కాయి. రీసెంట్గా ట్రిపుల్ ఆర్ చిత్రంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారికి మరియు గేయ రచయిత నాటు అనే పాట రచయిత చంద్రబోస్ గారికి ఆస్కార్ అవార్డులు దక్కాయి. నెక్స్ట్, భారతదేశంలో ప్రధాన ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉన్నది? ఈ విధంగా తెలుసుకుంటున్నాం. ఓడరేవు కాండ్లా గుజరాత్ రాష్ట్రంలో ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ఉంది. మర్మగోవా ఓడరేవు గోవాలో ఉంది.
కొచ్చిన్ కోచి ఓడరేవు కేరళలో ఉంది. ట్యుటికోరిన్ 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 ఓడరేవు తమిళనాడులో ఉంది. విశాఖపట్నం ఓడరేవు ఆంధ్రప్రదేశ్లో ఉంది. పారదీప్ 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 ఓడరేవు ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. పారదీప్ ఓడరేవు ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. కాలికట్ కోజికోడ్ కాలికట్ లేదా కోజికోడ్ ఓడరేవు కేరళ రాష్ట్రంలో ఉంది. కాలికట్ లేదా కోజికోడ్ ఓడరేవు కేరళ రాష్ట్రంలో ఉంది. భావనగర్ ఓడరేవు గుజరాత్లో ఉంది. భావనగర్ ఓడరేవు గుజరాత్లో ఉంది. పోర్బందర్ ఓడరేవు గుజరాత్లో ఉంది. పోర్బందర్ ఓడరేవు గుజరాత్లో ఉంది. కడలూర్ ఓడరేవు తమిళనాడులో ఉంది. కడలూర్ ఓడరేవు తమిళనాడులో ఉంది. మంగుళూరు ఓడరేవు కర్ణాటకలో ఉంది. మంగుళూరు ఓడరేవు కర్ణాటక రాష్ట్రంలో ఉంది. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఓడరేవు మహారాష్ట్రలో ఉంది. చెన్నై ఓడరేవు తమిళనాడులో ఉంది. కోల్కతా హాల్దియా ఓడరేవు పశ్చిమ బెంగాల్లో ఉంది. కోల్కతా హాల్దియా ఓడరేవు పశ్చిమ బెంగాల్లో ఉంది. క్విలన్ ఓడరేవు కేరళ రాష్ట్రంలో ఉంది. సూరత్ ఓడరేవు గుజరాత్లో ఉంది. భాట్కల్ ఓడరేవు కర్ణాటక రాష్ట్రంలో ఉంది. కాకినాడ ఓడరేవు ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాకినాడ పోర్ట్ కాకినాడ ఓడరేవు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రాచీన భారతీయ గ్రంథాలు గ్రంథకర్తలు గ్రంథం పేరు గ్రంథకర్త రచయిత. మహాభారతం వేదవ్యాసుడు. భాగవతం బమ్మెర పోతన. మహాభారతం వేదవ్యాసుడు. గ్రంథం పేరు రచయిత పేరు ఈ విధంగా తెలుసుకుంటున్నాం. మహాభారతం వేదవ్యాసుడు. భాగవతం బమ్మెర పోతన. రామాయణం వాల్మీకి. గాథా సప్తశతి హాలుడు రచించాడు. గాథా సప్తశతి హాలుడు. బృహత్ కథ గుణాఢ్యుడు. అష్టాధ్యాయి పాణిని. మహాభాష్యం పతంజలి. ఇండికా గ్రంథం మెగస్తనీసు గ్రీకు రాయబారి. మెగస్తనీసు. అర్థశాస్త్రం కౌటిల్యుడు. రాజతరంగిణి గ్రంథం పేరు రాజతరంగిణి. రచయిత కల్హనుడు. గ్రంథకర్త పేరు కల్హనుడు. రాజతరంగిణి కల్హనుడు. మృచ్ఛకటికం శూద్రకుడు. గ్రంథం పేరు శూద్రకుడు. ముద్రా రాక్షసం దేవి చంద్రగుప్తం. రచయిత విశాఖదత్తుడు. ముద్రా రాక్షసం దేవి చంద్రగుప్తం గుప్తుల కాలంలో గ్రంథకర్త విశాఖదత్తుడు. ముద్రా రాక్షసం దేవి చంద్రగుప్తం
విశాఖదత్తుడు విశాఖదత్తుడు. బృహత్ సంహిత వరాహమిహిరుడు బృహత్ సంహిత బృహత్ సంహిత వరాహమిహిరుడు. కిరాతార్జునీయం భారవి రచయిత పేరు భారవి. కిరాతార్జునీయం భారవి కిరాతార్జునీయం భారవి. మిత్త విలాస ప్రహసనం మిత్త విలాస ప్రహసనం మహేంద్రవర్మ. మిత్త విలాస ప్రహసనం మహేంద్రవర్మ. బుద్ధ చరిత్ర అశ్వఘోషుడు బుద్ధ చరిత్ర అశ్వఘోషుడు బుద్ధ చరిత్ర అశ్వఘోషుడు. శిలప్పాధికారం ఇలంగో ఇలంగో అడిగల్ ఇలంగో అడిగల్. శిలప్పాధికారం జైనమత గ్రంథం. ఇలంగో అడిగల్ శిలప్పాధికారం ఇలంగో అడిగల్. బుద్ధ చరిత్ర అశ్వఘోషుడు బుద్ధ చరిత్ర అశ్వఘోషుడు. శిలప్పాధికారం ఇలంగో అడిగల్ శిలప్పాధికారం ఇలంగో అడిగల్. మణిమేఖలై సిత్తలై సత్తనార్ సిత్తలై సత్తనార్ రచయిత పేరు సిత్తలై సత్తనార్. మణిమేఖలై రచయిత సిత్తలై సత్తనార్. మణిమేఖలై గ్రంథ రచయిత సిత్తలై సత్తనార్ సిత్తలై సత్తనార్. మణిమేఖలై గ్రంథ రచయిత సిత్తలై సత్తనార్. పంచతంత్రం విష్ణు శర్మ పంచతంత్రం విష్ణు శర్మ పంచతంత్రం విష్ణు శర్మ. అమరకోశం గ్రంథ రచయిత అమరసింహుడు అమరకోశం అమరసింహుడు అమరకోశం అమరసింహుడు. వాసవదత్త వాసవదత్త రచయిత సుబంధు వాసవదత్త సుబంధు వాసవదత్త గ్రంథ రచయిత సుబంధు. అష్టాంగ సంగ్రహం రచయిత వాగ్భటుడు అష్టాంగ సంగ్రహం గ్రంథ రచయిత వాగ్భటుడు అష్టాంగ సంగ్రహం వాగ్భటుడు. విక్రమాంక చరిత్ర గ్రంథ రచయిత బిల్హనుడు విక్రమాంక చరిత్ర బిల్హనుడు విక్రమాంక చరిత్ర బిల్హనుడు. మితాక్షర విజ్ఞానేశ్వరుడు మితాక్షర గ్రంథం రచయిత విజ్ఞానేశ్వరుడు మితాక్షర గ్రంథ రచయిత విజ్ఞానేశ్వరుడు. మాలతీ మాధవం భవభూతి మాలతీ మాధవం గ్రంథ రచయిత భవభూతి మాలతీ మాధవం భవభూతి. బృహత్ కథాకోశం క్షేమేంద్రుడు బృహత్ కథాకోశం క్షేమేంద్రుడు బృహత్ కథాకోశం క్షేమేంద్రుడు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.